నేను దీన్ని బంగారంలాగా చూడడం లేదండి. వారసత్వంగా వచ్చిన అసలు కవితలో చూస్తున్నాను. ఎంతో ఖరీదు పెట్టి బహుమతి కొంటే బాగుంటుందని అందరూ ఆలోచించారు. కానీ మీరు ఎంత ఖరీదు పెట్టినా కొనలేదని కాలంతో పాటు ముందుకు వెళ్ళినారు కదా. అవునండి, గతంలోకి అక్కడ జ్ఞాపకాన్ని, స్నేహితులని, ఆ గాయాన్ని బహుమతిగా ఇచ్చారు. దీనికి అంతటి విలువ దక్కింది. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? అందరూ ఊరంతా తిరిగి చేసిన పని నువ్వు వినాయకులాగా మొదటి చేసేసావు. ఈ కానుక మనకి నువ్వు తక్కువ. అందరూ బాగున్నారు.